వచ్చిన తర్వాత సర్వే రిపోర్ట్ ఇస్తాము, సర్వే చెప్పారు గవర్నమెంట్ ఇచ్చిన మెమో ప్రకారం అటు మళ్ళీ మీరు కోర్టు కేసు విత్డ్రా చేయడం ఐకేఎల్పీ మొత్తం లిస్ట్ చేయండి. లైక్ కాదు మీరు కూడా సహకరించండి. ఇప్పుడు మళ్ళీ అందుకని మీరు ఎంత స్పీడ్ మనీ వేస్ట్ చేయదు. ప్రతి వారం నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఓపెన్ ఫోరం అనేటువంటిది నిర్వహిస్తున్నాం ప్రతి శుక్రవారం రోజు. ఈ శుక్రవారం రోజు నిర్వహించేటువంటి ఓపెన్ ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం టౌన్ ప్లానింగ్ సంబంధించి లేఅవుట్ పర్మిషన్స్ కానీ లేదా బిల్డింగ్ పర్మిషన్స్ కానీ అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్కి సంబంధించిన విషయాలు, బీపీఎస్ స్కీమ్కి సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్కి సంబంధించిన ఏ రకమైనటువంటి సమస్యలైనా సరే లేదా సర్వీసులు అయినా సరే మీకు అందడంలో ఎటువంటి జాప్యం ఉన్నా లేదా ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు డైరెక్ట్గా టౌన్ ప్లానింగ్ అధికారులను సంప్రదించి మీకున్నటువంటి సమస్యలను లేదా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ప్రతి నెల ప్రతి వారంలో ఒక రోజున టౌన్ ప్లానింగ్ ఫోరం నిర్వహించాలని ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ఎన్ఎంసీలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి ప్రజలందరూ ఈ వేదికను ఉపయోగించుకోవాలి. ఒకవైపున ప్రభుత్వం బీపీఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్స్ని ప్రవేశపెట్టింది. ఈ బీపీఎస్ స్కీమ్ ద్వారా మీ అనాథరైజ్డ్ బిల్డింగ్స్ కానీ, డీవియేషన్స్ కానీ, అనాథరైజ్డ్ ఫ్లోర్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటన్నింటినీ రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. దానికి మార్చి 12, 2026 చివరి తేదీ. ఈ లోపల అర్హులైనటువంటి వారు మీ బిల్డింగ్స్ ఏవైతే డీవియేషన్స్ ఉన్నాయో అంటే సెట్ బ్యాక్ డీవియేషన్స్ కానీ, అడిషనల్ ఫ్లోర్స్ వేసి ఉండడం కానీ, లేదా పార్కింగ్ స్పేసెస్లో కట్టి ఉన్నటువంటివి కానీ వీటన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. త్వరితగతిన అందరూ బీపీఎస్ స్కీమ్కి అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఎల్ఆర్ఎస్కి ప్రభుత్వం ఇచ్చినటువంటి గడుపు ఈరోజు ముగినుంది. ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా మీరు అనాథరైజ్డ్ లేఅవుట్స్ కానీ లేదా అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ఉన్నటువంటి ప్లాట్లను కానీ రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. ఎందుకనంటే అనాథరైజ్డ్ లేఅవుట్స్లో భవన నిర్మాణ అనుమతులు ఇవ్వబడవు. అదేవిధంగా అనాథరైజ్డ్ ప్లాట్స్లో కూడా బిల్డింగ్ ప్లాన్స్ ఇవ్వబడవు. సో బిల్డింగ్ ప్లాన్స్ ఇవ్వాలన్నా లేదా ఒకసారి లేఅవుట్ వేసిన తర్వాత అందులో సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, డ్రైన్స్, లైట్స్ వేయాలన్నా కూడా అది ఖచ్చితంగా ఆథరైజ్డ్ లేఅవుట్ అయి ఉండాలి. అయితే పొరపాటున ప్రజలు తెలుసో తెలియకో కొన్ని అనాథరైజ్డ్ లేఅవుట్స్ వేసి ఉన్నారు. వాటన్నింటిని రెగ్యులైజ్ చేసుకోవడానికి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ని ప్రకటించింది. సో ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఈ రోజు నా చివరి రోజు కాబట్టి త్వరితగతిన ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో వారందరూ కూడా ఈరోజు అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను.